ఆయన ఏమి సత్తావాడు ఈరోజు పొద్దున వేడి వాటర్ పెట్టుడు వంట చేయించుడు చూపించలే అనుకుంటురా. బాగా బిజీ లేట్ లేచిన. ఎందుకు లేట్ లేచిన అంటే నిన్న మొన్న వారం రోజులు ఇంట్లో పని బాగా అయింది. గ్యాప్ లేకుండా మిషన్ కన్నా రెస్ట్ ఉంటుంది కానీ నాకు రెస్ట్ లేకుండా అయింది. బాగా నొప్పులు వచ్చినాయి శరీరంలో. బొక్కకు ఇంకా ఎన్ని ఉన్నాయో అవన్నీ ప్రతి ఒక్కటి నొప్పులు వచ్చినాయి. నేనైతే లేవలే ఈరోజు. మరి నువ్వు లేవకపోతే మీ ఇంట్లో ఎవరు లేరు, నువ్వు ఎవరు చేసిరని మీరు అడగకముందే నేను చెప్పేస్తా. నా 425 మంది సబ్స్క్రైబర్లు అందరికీ ఇనుర్రి. నేను ఇవ్వకపోతే మా ఇంట్లో ఎవ్వరు లేరు, నా కొడుకు మా ఆయన నేను తప్ప. చెప్పన్నా, మా ఆయన బంగారం. అందుకే మా ఆయన లేచి టక్కన ఉడిసేసిండు, పైపు బట్టి నీళ్ళు పట్టిండు. ఇంకోటి కూడా చెప్పన్నా, దాచుకోవద్దు కదా మంచోళ్ళను. చెడ్డోళ్ళను నేను బయట ఎత్తేసినట్టు మంచోళ్ళను కూడా దాచుకోవద్దు. మా ఆయన వేడి వాటర్ పెట్టి బాత్రూంలో నీళ్ళు పోసిన వాళ్ళే పోయి చక్కగా బ్రష్ చేసుకొని స్నానం చేసి వచ్చిన. స్నానం చేసి వచ్చే వారికల్లా ఈ మధ్యలో నేను న్యూట్రిషన్కి అయినా 2 సంవత్సరాల నుండి నాకు మొక్కలు నొప్పి వచ్చింది. ఆ మోకాళ్ళ నొప్పి ఎందుకు వచ్చిందంటే నేను లావు ఉండడం వల్ల. ఆ లావు తగ్గాలంటే న్యూట్రిషన్ తీసుకోవాలని హాస్పిటల్ అన్నీ తిరగొచ్చినా ఎక్కడ తగ్గలేదు. బాత్రూమ్కు కూడా పట్టుకుంటాడు రాలే, కూడా పట్టుకొని మా ఆయన నడిపించుకొని తీసుకువేయండు. అందుకని తిరగగా ఏదో ఒకటి దొరుకుతుంది కదా. నాకు న్యూట్రిషన్ సెంటర్ దొరికింది. ఆ న్యూట్రిషన్లో 3 రోజులు తీసుకోగానే కిలో బరువు తగ్గేసిన. తర్వాత మళ్ళీ తాగాలనిపించింది. 3 నెలలు వాడిన. 3 నెలల్లో మోకాలు నొప్పి తగ్గింది. కానీ ఇక ఏంటంటే పొద్దున న్యూట్రిషన్ తీసుకుంటే 1 దాకా ఆకలి కాదు. 1కే అన్నం తినాలి. మధ్యలో ఆకలి అయితే గిడ్డ జామకాయ, దోసకాయ, క్యారెట్ తినమన్నాడు సారు. అట్లనే మెయింటైన్ చేసిన. ఇక వాడిన 3 నెలలు ఆడినాకనే 8 కిలోల బరువు తగ్గిన. తర్వాత శరీరంలో థైరాయిడ్ ఉంటే తగ్గింది. నాకు శరీరం మంచి ఆల్కగా అనిపించింది. ఈ మధ్యలో మళ్ళీ ఎప్పటిలాగా కొంచెం పూరి బజ్జీ ఇష్టం ఉన్నట్టు. మనం తిండి కంట్రోల్ ఉంటేనే మన శరీరం కంట్రోల్ ఉంటుంది. అవి కొంచెం ఆపుకోలేక తినేసరికి మళ్ళీ కొద్దిగా లావెక్కేసిన. మళ్ళీ ఇగో ఇది అప్రెచ్. ఇది రోజుకి 6 సార్లు తాగాలి. అంటే న్యూట్రిషన్ జ్యూస్ తాగకముందు ఇది ఫస్ట్ ఇస్తారు సారు. ఇది వేడి బట్టల్లో తాగుడు అన్నట్టు. పొద్దున వీడియో పెడదామంటే మా ఆయన ఉన్నాడు, నా కొడుకు ఉన్నాడు, డిస్టర్బెన్స్ వచ్చింది. ఒకవేళ వీడియో చేసినా కడిగేసి పారేసిన. అర్థం కావాలి కదా, ఏదైనా విషయం చెప్తే అర్థం కాని వీడియోలు పెడితే పిచ్చిది అనుకుంటారు. తర్వాత ఏం చేయను మీకు అర్థం కాదు అని ఇప్పుడు నా కొడుకు స్కూల్కు మా ఆయన పనికి వెళ్ళాక ఈ వీడియో చేస్తున్నా. మీరైతే చూడుర్రి. నేను 78 కిలోల బరువు ఉండేదాన్ని. ప్రస్తుతం 70 కిలోలకు వచ్చిన. అంటే నేను వెయిట్ కోసం వాడలే, మోకాళ్ళ నొప్పి కోసం వాడితే మోకాళ్ళ నొప్పి తగ్గంగా తర్వాత నాకు అందులో ఆఫర్ వచ్చింది 8 కిలోల వెయిట్ తగ్గడం. అందుకని బరువు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి, నాకు బరువు ఉన్న వాళ్ళ బాధ గురించి తెలుసు, లావు ఉన్న వాళ్ళ గురించి. లావు ఉన్న ప్రతి ఒక్కరు సో న్యూట్రిషన్స్ అంటారు. ఎట్లా తెలుసు నీకు అనుకుంటురా? నాకు ఒక బుజ్జి చెప్పింది, నేను పోయినా వాడినా తగ్గింది. తర్వాత నేను కూడా ఒకరికి చెప్పిన, అక్క వాడింది లావు తగ్గింది, అలా ఆయనకు భుజం నొప్పి తగ్గింది. ఆ అక్క నేర్చుకుంది న్యూట్రిషన్. నేర్చుకొని ఆల్రెడీ న్యూట్రిషన్ సెంటర్ నడుపుతుంది. మా అక్క మా ఇంటికి వచ్చింది మొన్న. వచ్చి మళ్ళీ నీ పొట్ట సైజు పెరిగింది, నువ్వు మంచిగా తినేస్తున్నావు అన్నీ, నువ్వు అప్రచన్న వాడు రోజుకు అడిగో. ఆ అక్క సెంటర్ నుండి నాకు ఇది పంపించింది. దీని రేటు 850. ఇది ఎట్లా వాడాలంటే పొద్దున వేడి వాటర్లా ఒక షాట్లో ఈ డబ్బు మాత్రమే ఉంచిన. వాడుడు చూపించలేదు కదా, చూడురి. ఇప్పుడైతే వాడుడు చూపిస్తా. ఇగో గ్లాసుడు వాటరు గోరువెచ్చగా చేసుకోవాలి. చూడు, ఆ వాటర్ వేడయ్యేలోపు ఇగో ఇలా స్పూన్ వస్తుంది. చూడురి మీరు, ఇలా 9 రకాల పౌడర్లు ఉంటాయి. తులసిది కానీ మీకు నచ్చిన టేస్ట్ది తెప్పించుకోవచ్చు. ఇంకా చూడు, ఇంకా ఈ స్పూన్ ఎంత ఉంది చూడు. ఇంకా ఇదే స్పూన్ తోటి 2 చెంచాలు వట్టి గ్లాసులే వేసుకోవాలి. వేరే చెంచా పెట్టి కలుపుడు అవసరం లేదు. చూడు, ఈ గ్లాసులో 2 చెంచాలు వేసినా కదా. ఈ నీళ్ళు వేడెక్కేదాకా మీకు కొన్ని విషయాలు చెప్పేస్తాను. తర్వాత మొక్కల నొప్పి తగ్గింది. ఇప్పుడైతే కొంచెం పొట్ట సైజు పెరిగింది. మళ్ళీ నడుచుడు నాకు ఇబ్బంది అనిపిస్తుంది. దీన్ని బట్టి నాకు అర్థమయ్యేది ఏంటంటే మళ్ళీ కొద్దిగా బరువు ఎక్కేసిన, తగ్గించుకోవాలి. ఎందుకంటే ఎవరి బరువును ఎవరు పోయలేరండి. కోట్ల ఆస్తులు కానీ మిలియన్ల డబ్బులు ఎంత బంగారం ఉన్నా భూమిలో బాతి పెట్టి దాయచ్చు.
కానీ మన శరీరాన్ని ఏ రకంగా దాయలేము, దాన్ని మొయ్యలేము. ఆ శరీరానికి దండం. అందుకని లావు ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా, మీరు నవ్వినా పర్వాలేదు. ఆ లావు వల్ల పడ్డా నేను కష్టాలు. మీకు లావు తగ్గించుకోవడానికి ఎన్నడో అవకాశం లేదు కావచ్చు. మీకు డబ్బులు ఉంటే చాలు. ఇప్పుడు 60 ఏళ్ళ పిల్లాడు కూడా 20 ఏళ్ళ లెక్క కావచ్చు. ఎందుకంటే అది మీ చేతుల్లో ఉంది. ఒక డబ్బు ఉంటే చాలు. దానివల్ల ఆరోగ్యంలో మనకు తెలియని రోగాలు కూడా వెళ్ళిపోతాయి, తెలిసిన రోగాలు వెళ్ళిపోతాయి. మీరు వాడి చూసి మళ్ళీ హాస్పిటల్కి పోయి టెస్ట్ చేయించుకోండి. సార్ దగ్గర సెటస్కోప్ ఉండదు, బెడ్ ఉండదు, ఆపరేషన్ ఉండదు, తర్వాత కత్తులు ఉండవు. ఇవన్నీ ఏమీ లేకుండా డాక్టర్ ఎట్లా అని మీరు అనుకుంటున్నా? మంచి ఫుడ్ వల్లనే అన్నీ మనం మంచిగా తినడం వల్ల మన శరీరం బాగుంటుంది అంతే. దానికి మిషన్లు, టెస్టులు, కత్తులు, ఆపరేషన్లు ఏమో అవసరం మంచిగా ఉన్నాక. అందుకని నేను చెప్తాను, మనకి ఎలాంటి శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా ఆరోగ్యంగా ఉంచేదే న్యూట్రిషన్. ఈ న్యూట్రిషన్ నేను ఆడినా నాకు తగ్గింది, ఇంకా నలుగురికి చెప్పినా వాళ్ళకు కూడా తగ్గింది. నేను యూట్యూబ్ పెట్టుకున్నా వీడియో చేస్తున్నా కాబట్టి మీకు చెప్పాలి. ఎందుకంటే నేను ఇంట్లో పనులే చేసి చెప్పేదాన్ని. నాకు హ్యాండ్ క్యాప్ అని చెప్పితే కదా, ఈ హ్యాండ్ క్యాప్ ఒక్క కాలే నా వెయిట్ మోయాలి. ఈ ఒక్క కుడి కాలు ఈ వెయిట్ 78 కిలోల వెయిట్ నా ఒక్క మోకాలు మోసేసరికి నాకు తొందర మోకాలు నొప్పి వచ్చింది. అంటే ఇప్పుడే మోకాలు నొప్పి వచ్చే వేజ్ కాలే, కాకపోతే నా వెయిట్ వల్ల నాకు మోకాలు నొప్పి వచ్చింది. అందుకని దాన్ని తగ్గించుకోవడానికి నాకు దేవుడు ఏదో ఒక మార్గం చూపించిండు. తగ్గిపోయింది. చూడురి, మాటలలో వేడి వాటర్ అయితే వేడెక్కింది. చూడు, ఇలా 2 చెంచాలు వేసిన కదా, ఇలా గరమైన కొట్టి వేడి వాటర్ కొడితే చాలు, ఇది రెడీ అవుతుంది. కొంచెం వేడి ఉంటే చల్లగా కాగాలి. నేను ఎప్పుడు వల్ల వీడియో వేయాలి, మీ డబ్బులు ఓడగొట్టాలన్న విషయం కాదు. నేను చెప్పేది అందరికి ఉపయోగపడాలి. ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు మీరు ఈ వీడియో చూసి ఆలోచించి మీరు న్యూట్రిషన్ సెంటర్లో నిజంగానే ఏరాలి. ఎంత మంచిగా చెప్పింది. నా శరీరాన్ని కూడా తగ్గించుకోవాలి. పెళ్ళి కాయేటోళ్ళు కూడా మస్తు లావుండి పిల్లలు మెచ్చక ఇబ్బంది పడుతురు. తర్వాత ఆడోళ్ళు కూడా లావుండి పెళ్లి కొడుకులు మెచ్చక ఇబ్బంది పడుతురు. ఇలాంటి ఇబ్బందులు 50 లక్షలు, 60 లక్షలు, 30 తులాల బంగారం పెట్టి అమ్మ డాడీలు పెళ్ళి ఎత్తురు. కానీ పిల్లల శరీరాలు మంచిగా అందంగా ఆరోగ్యంగా సన్నగా ఉంటే అవన్నీ ఏం అవసరం లేదు. మీ అమ్మాయి నాకు కావాలనేటట్టుగా మీరు ఉంచాలి. ఎందుకంటే మీరు గంత డబ్బు బంగారం పెట్టినా కూడా ఎట్లా ఉంది కదా, బంగారాన్ని చూస్తున్నారు, వీళ్ళు డబ్బులే చూస్తున్నారు. ఆమె చూసిరా అనేటట్టు చేయొద్దు. ఎన్నడో మనకు అవకాశం లేదు కావచ్చు. ఇప్పుడైతే న్యూట్రిషన్ సెంటర్ దేశం అంతా ఉండాల్సిందే. మనకు చెప్పే డాక్టర్లు కూడా న్యూట్రిషన్ తీసుకుంటారు, కానీ అది మనకు చెప్పారు. మనకైతే డోసులు ఎంచుకుంటే టాబ్లెట్లు రాసేస్తారు, ఇంజక్షన్లు ఇస్తారు, ఆపరేషన్లు చేస్తారు. కానీ అవన్నీ వాళ్ళు ఏం వాడకుండా లోపల మంచి ఫుడ్ అంటే న్యూట్రిషన్ మంచి ఫుడ్ తీసుకుంటూ మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి వాళ్ళు ఉంటారు. లేదంటే డాక్టర్లు ప్రతిరోజు ఎట్లా డ్యూటీ చేస్తారు మీరు ఒకటి అర్థం చేసుకోరి. వాళ్ళు ప్రతిరోజు టైం కొద్ది డ్యూటీ చేస్తారు. వాళ్ళకు మాత్రం అనారోగ్యం ఎందుకు రాదు అంటే వాళ్ళు తీసుకునేది న్యూట్రిషన్ మంచి ఫుడ్, అది మనం తీసుకోలేము. ఇప్పటికిప్పుడు మనకు క్షణాలలో నొప్పి తగ్గాలంటే సార్ డోసు పెంచుకుంటూ ఇచ్చేస్తాడు. మనకి ఇంటే తగ్గిపోతుంది అనుకుంటా వాళ్ళు డోసు పెంచుతారు, మనం పైసలు ఎక్కువ వచ్చేవాలి. కొంచెం ఒకటి తెచ్చుకుంటా వాడుతూ మంచాల పడుతున్నాం. మంచాల పడడం వల్ల ఇంట్లోకి ఇబ్బంది, మనకి ఇబ్బంది, ఎప్పుడు వేస్తుంది అని వాళ్ళు అనుకుంటారు. బాత్రూమ్ కోరాదు. మనం ఎంత సంపాదించినా మనం మంచాల పడడం అంటే దానికి విలువ లేదు, 0 పాయింటే. అందుకని మీకు ధనం ఉంటే బ్యాంకులలో అక్కడిక్కడ దాచుకొని మీరు మంచాల పడద్దు. 425 మంది నా సబ్స్క్రైబర్కి చెప్తున్నా. తర్వాత ఇంకా యాక్టర్లు కూడా వీడియో చూస్తారు కదా, ఎవరికి మీరు లావున్నా ఎలాంటి షుగరు, బీపీ, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఎట్లాంటివి ఉన్న న్యూట్రిషన్ వల్ల సాధ్యమవుతున్నాయి. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా నేను సిద్దిపేటలో మీటింగ్ పోయి చూసిన ప్రతి ఒక్కటి వివరించి చూపించారు. మిమ్మల్ని నమ్మించి మోసం చేయాలని కాదు, మీరు వాడి చూసినాకనే ఇంకొకరికి చెప్పుర్రి. ఇది అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే న్యూట్రిషన్ అయితే కాదు. నేనైతే దయచేసి అనంతారంలో నేను జైత్యాలలో వాడినా, మా అనంతారంలో కూడా న్యూట్రిషన్ సెంటర్ వచ్చింది. మస్తు మంది వాడిర్రు. ఎవరో ఇతరుల అపోహ వల్ల కొంచెం తగ్గిపోయారు మంది, కానీ తగ్గని ఎవరి ఆరోగ్యం వాళ్ళ ఇష్టం. కానీ నేను ఆరోగ్యంగా ఉన్న వాటిని నా వీడియో చూసి అందరికీ నేను మంచి చెప్పాలి, చెడు చెప్పద్దు కదా. కాబట్టి నేను కట్ల మోహన్ అనంతారంలో ఉన్న కట్ల మోహన్కి ఏం చెప్పదలుచుకున్నా అంటే, నేను కట్ల మోహన్కు అక్కనైతా నువ్వు న్యూట్రిషన్ వాడి తగ్గినావు, నీ తమ్ముడే పొట్ట అంత లావుగా పెంచుకున్నావు, నీ తమ్ముడు వినప్పుడు మేము ఎట్లా తింటామని నాకు
ఎదురు ప్రశ్నలు వచ్చినాయి. అది కూడా రైటే, తప్పు కాదు. మా తమ్ముడు నా భర్త వినప్పుడు ఇతరులు ఎట్లింటారు. అందుకని దయచేసి కట్ల మోహన్కు పదే పదే చెప్తున్నా, నీ డబ్బులు ఒడగొట్టాలని కాదు, నీకు నీసం కాదు, కువ్వానం కాదు. నేను న్యూట్రిషన్ సెంటర్లో వాడింది చెప్తున్నా. నీకు బిడ్డ కొడుకు మోహన్, నీ బిడ్డ కొడుకు పెళ్ళయి నీకు మనవరాలను ముసలోళ్ళు అయినా కూడా కింద కూర్చుండి ఎత్తుకొని తిరగాలంటే ముందు మీ బాడీని తగ్గించుకోర్రి. మీకు ధనం ఎంతుంది, డబ్బు ఎంతుంది, బంగారం ఎంతుంది ఎవ్వరు అడగరు. మీ శరీరాన్ని చూస్తేనే చాలామంది భయపడుతురు. మీ అక్కగా నేను కూడా భయపడుతున్నా. ఎందుకంటే మీకున్న డబ్బులు ఓడగొట్టాలనే ఉద్దేశం అయితే లేదు. మీరు తప్పకుండా నోటిషన్ తీసుకోకుండా అప్రోచ్ తీసుకొని రాత్రిపూట మెంతులు నానబెట్టుకొని తినుర్రి. మోహన్ గారు పదే 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 చెప్తున్నా, మీ శరీరాన్ని తగ్గించుకోవాలి ఇప్పుడే మీరు. ఎందుకంటే లావు వల్ల మంచాల పడితే ఎంత ప్రేమ ఉన్నా మీ శరీరాన్ని ఎవ్వరూ లావట్టలేరు. అక్క కానీ భార్య కానీ చచ్చేదాకా ఏమంటూ ఉంటా, 7 అడుగులు వేసినా ప్రమాణం చేసినా భార్య ఏది భర్త ఏది మంచాల పడితే 1 రోజు 2 రోజులు ప్రేమగా చేసి పెడతారు, 4 రోజులకి ఆష్టకత్తారు. బయటకు అయినాక గాయనతోటి ఏంది వేస్ట్, ఇంత కంచెత్తం అనేది చెడు కుడితే అలా ముట్టద్దు అంటే మీరు ముందే జాగ్రత్త పడరు. ఎందుకంటే వెలుగు వెనుకటోళ్ళు చెప్పారు కదా, వేజీ మీద ఉండగానే సంపాదించుకోమని. అది రైట్ కదా. అది అర్థం. ఆరోగ్యంగా ఉండగానే ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోర్రి. ఎందుకంటే మీకు అది తెలివి లేని వాళ్ళు ఎందరో పోయి బెడ్ ఎక్కేదాకా తెలుస్తలేదు. హఠాత్తుగా జరిగేటికి మనకు తప్పులేదు, కానీ ఇవి మనకు తెలిసి వచ్చేటి. మీరు శివభక్తులు, శివుడే మీకు చెప్పిస్తుండని ఎందుకు అనుకోరు? శివుడు ఎదురుగా వచ్చి గ్రదాసులం బట్టి పొడిచి చంపుతాను, నేను చెప్పినట్టు ఏకపోతాను అన్నాడు కదా. మరి ఆ విధంగా దేవుడు ఈ విధంగా చెప్పిస్తుండని అర్థం చేసుకొని మైండ్లో పెట్టుకొని మెదురు. మీరు పొద్దున లేసి బిజీ పని చేస్తున్నా, డబ్బు చంపవుతున్నా, బీరువాలో పెడుతున్నా కదా, 4 రోజులు మంచాల వండి చూడు, బాత్రూంలో కూర్చోరాకపోతే ఎంత ఇబ్బంది అవుతుందో అదంతా నేను దూరం ఉన్నా గమనించుతా. ఎందుకంటే నా అనేటోళ్ళకు ముఖం మీద కోపం ఉండొచ్చు, మనసులో ప్రేమ ఉంటుంది. అది అర్థం చేసుకొని నేను చెప్పే విషయాలు న్యూట్రిషన్ ద్వారా చెప్తున్నా. మీరు కరెక్ట్ అర్థం చేసుకొని శరీరాన్ని మాత్రం 60 ఏళ్ళు లెక్కున్నారు మీరు. మోహను 20 ఏళ్ళకి తయారు కావాలంటే మీ శరీరం మీద మీరు ఇంట్రెస్ట్ పెట్టాలి. ఒళ్ళు దొడ్డు కాదు, పొట్ట సైజు తగ్గించుకోరు. ఒళ్ళుతో సంబంధం లేదు. పొట్ట సైజు తగ్గిందా మీరు ఆటోమేటిక్గా 20 ఏళ్ళు లెక్క నడుపుతారు అని నేను పదే చెప్తున్నా. ఇక చూడుది, నేనైతే ఇప్పుడు మీ ముందట కలిపింది మీ ముందటనే తాగుతా. లేవలేదు ఈరోజు. నేను ఎప్పుడు రికల్లే కూడా చేస్తా. మా ఆయనకెరికే నన్ను లేపలేడు. సో ఉడిసేసిండు, పైపట్టి నీళ్ళు పట్టేసిండు, బాత్రూంలో నీళ్ళు పెట్టి స్నానం కోసం నేను లేవా నా వల్ల కాదు అని అన్నా. అంటే ఏమడో తెలుసా, మీరు కూడా గట్టి అనూరి. మా ఇంటి మహాలక్ష్మివే నువ్వు, లేకపోతే ఇల్లంతా చెత్త, నీకు స్నానానికి నీళ్ళు పెట్టినా నువ్వు చేసొచ్చి ఇవన్నీ వేయను. సో శరీరంలో నొప్పులు అంటే పటాపంచం. ఎందుకంటే గంత ప్రేమ కొద్ది మాట్లాడితే నొప్పులు ఎక్కడ ఉంటాయండి. అందుకని తమ్ముళ్ళకి అన్నయ్యలకి చెప్తున్నా, ఏ రోజన్నా మీ భార్య లేవకపోతే, నువ్వు లేకపోతే ఇల్లంతా చెత్తనే అమ్మా, నువ్వు లేకపోతే నాకు అడపెట్ల నిండుతుంది. నా లక్ష్మి అనూరి కథలు వేసి కూర్చుంటుంది. నువ్వు లేవబ్బా, ఎందుకు వేసుకున్నావు చూడదానివి, భలేమంటున్నావు, ఓ చేస్తారు గిట్టేస్తారు. ఒక ఆడవాళ్ళు కూడా గీ ఆడవాళ్ళు కూడా లొల్లి పెట్టద్దు. అసలు బలపటానికి భార్య భర్తలకి ఏంటిదో తెలుసా? భార్యను ప్రేమ కొద్ది లక్ష్మి అని అంటే చాలు పెరిగిపోతుంది. అమ్మ ఏ పేరున్నా లక్ష్మి అని పిలువు, ఎందుకు అట్లా పిలిచినావు అని అడిగితే మీరు ఏం చెప్పాలి తెలుసా? నా లక్ష్మి కాకపోతే నువ్వెవరు, నీ పేరు ఏదైనా నా ఇంటికి నువ్వు లక్ష్మివి, నువ్వు లేస్తేనే కదా నా ఇల్లు శుభ్రంగా నా జీవితం వెలుగుతుంది అనుర్రి. ఎంత జ్వరం వచ్చినా వెంటనే పోతుంది, టాబ్లెట్ అవసరం లేదు, లేస్తుంది, తొందర పని చేసేస్తుంది. ఆడళ్ళు కూడా చెప్తానా, మీ ఆయన లేవకపోతే మా ఆయన బంగారం అనుర్రి, ఎంత లేచి కూర్చుంటాడు. ఇటు ఉపయోగించుకోర్రి, తొందరగా రోగాలు తగ్గుతాయి. లోలు పెట్టి గోళీలు వేసి టాబ్లెట్ వేసి మందికి చెప్పి పిలిచి చెప్పి ఇలాంటివి చేయకూర్రి, రోగాలు ఎక్కువైతాయి, ఇంటి నిండా ముసురుకుంటాయి. ప్రేమ కొద్ది టానిక్ కోసుకోర్రి, తప్పకుండా రోగాలు మారిపోతాయి. ఇక చూడరి టీచర్ అయితే నేను తీసుకుంటున్నా. అట్లా మోడల్ మీకు నచ్చితే కామెంట్ పెట్టుర్రి. భార్య భర్తల బలమైన టానిక్ ప్రేమ, సరేనా? చూడు మీ చత్తం ఎలా చెప్తుంది అంటే, ఇలా భర్త అంత ప్రేమగా చూసుకుంటారు అనుకుంటారా? మా భర్త ప్రేమగా చూసుకుంటాడు, అప్పుడే సీదనలు లావట్ ఎత్తేసేదా కూడా తెలియదు. అట్లా ఉంటుంది అన్నట్టు ప్రేమ ఎంతనో కోపం అంత. అందుకని ఆ ప్రేమ వల్ల ఎత్తేసిన విషయం మర్చిపోతాం. మీరు కూడా ఎత్తేసినోళ్ళైనా ఎత్తేనోళ్ళైనా
మీ భార్య కారణం బాగాలేనప్పుడు చీపిరి బట్టి ఊడిసేయరి. అమ్మనో అక్కనో చెల్లెనో పక్కింటావనో ఎదురింటావనో ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది ఎట్లా అని అనుకోద్దు. మరి ఎవరు ఏం చూస్తా మీ భార్య మాత్రం ప్రతి ఒక్క పని చేసి పెడతలేదా? గట్లా బిందాస్గా దిల్గా చేయాలి భార్య భర్తలు అంటే. అమ్మ ఏమంటుందో, అక్క ఏమంటుందో, చెల్లి ఏమంటుందో, పక్కింటా ఏమంటుందో ఇవన్నీ వద్దు. అవన్నీ ఎవరు అనుకోవాలి? చెడు పనులు చేసేటోళ్ళు, పక్కింటోడు ఎదురింటోడు సంబంధం పెట్టుకున్నోళ్ళే అనుకోవాలి. భార్య భర్తలకు అలాంటివి లేవు. తెలిసే కదా, మీకు తెలిసే ఉంటుంది. తెలిసినా కూడా కొందరు సిగ్గుపడి చేయలేకపోతారు. మరి చేయలేకపోతే భార్య భర్తలు ఇంట్లో భార్యకు ఎవరు పని చేస్తారు? ఎప్పటికీ అమ్మ నాన్న చేస్తారు. మన చిన్నప్పుడే గింత లేవకుండా అవుతాము. వాళ్ళు మనకు చేసేటంట ఉంటారా ఈ రోజుల్లో రోగాలు బట్టి? అందుకని ఎవరి భార్య మంచి లేకపోతే భర్తకు మంచి లేకపోతే భార్య చేసుకోరు. ఎందుకంటే మేము అట్లనే చేసుకుంటున్నాం కాబట్టి. అందుకని నేను చెప్తాను, మంచి విషయం చెప్పాలి, చెడు విషయం చెప్పదు. ఎందుకంటే చెడిపోతారు. మంచి విషయం చెప్తే అబ్బా అని మంచి బాగుపడతారు. సరేనా? ఇగో నేనైతే దాగుతున్నా. ఈ దాగడం వల్ల పొట్ట సాపు అయితే రోజుకి 6 సార్లు తాగొచ్చు. నేను మీ సత్యవను మైందరెడ్డి వెయ్యాల. నేను మీ సత్యవను. మోహన్ గారు బాయ్. పొట్ట సైజు తగ్గించుకోండి దయచేసి. మళ్ళీ అలా పోషమ్మకు దేవుళ్ళకు అన్ని సేవలు చేస్తారు కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా ఎన్నో సేవలు చేయగలుగుతారని చెయ్యాలని కోరుతున్నా. మీకు తగ్గాలని కోరుతున్నా. దేశం మీద పని మీద ఎంత మనసు పెడతారో అంతకంటే ఎక్కువ మనసు మీ శరీరం మీద పెట్టి పొట్ట సైజు తగ్గించుకోవాలి. 2 నెలల మందు వల్ల కాదు, పొట్టలున్న కొవ్వు పెరిగిపోవాలి, తగ్గిపోతుంది. అందుకని మీరు తప్పకుండా ఆపరేషన్ వాడుది. లావు తగ్గడానికి ఏది ఉపయోగపడితే అది వాడుది. మొత్తం మీద శరీరాన్ని తగ్గించుకోండి. నేను మీ సత్యవను బాయ్. ఉంటానా?